హాయ్ మచ్చా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ హాట్ 50 5G ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే మన ఇండియాలో రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. మనం ప్రైస్ చూసుకుంటే 4GB 128GB 10,000 రూపాయలు అయితే పెట్టారు. మనకి కార్డ్ ఆఫర్ అయితే 9,000 రూపాయలకి అయితే వస్తుంది. అలానే మనకి 8GB 128GB 11,000 రూపాయలు అయితే పెట్టారు. మనకి కార్డ్ ఆఫర్ 1,000 రూపాయలు వస్తుంది. అంటే మనకి 8GB ర్యామ్ మోడల్ అయితే మనకి 10,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. ఈ వీడియోలో మనం ఈ మొబైల్ కొనవచ్చా లేదనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అలానే మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ వస్తున్నాయి కదా, అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలా లేకపోతే ఇప్పుడు కొనుక్కోవచ్చు లేదనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే మీరు మన ఛానల్ కనుక కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇప్పటివరకు మన ఛానల్కి అయితే 300 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అందరికి పేరు పేరు ధన్యవాదాలు. ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. ఫస్ట్ మనం ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత ఆ బడ్జెట్లో మనం ఈ మొబైల్ కొనవచ్చా లేదనే విషయం గురించి తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ HD+ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. 128GB రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అలానే మనకి ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది ఒక 5G ప్రాసెసర్. మొబైల్ కూడా 5G సపోర్ట్ అయితే వస్తుంది. అలానే మనకి ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ సెన్సార్ 48MP అయితే ఉంటుంది. ఇది సోనీ సెన్సార్. అలానే మనకి 8MP ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ. అలానే మనకి 18W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలానే మనకి ఈ మొబైల్ మనకి Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సింగిల్ స్పీకర్ అయితే ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. DDR4X ర్యామ్ అయితే వస్తుంది. మన ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లో చెప్పినట్టు మనకి 4GB 128GB మనకి కార్డ్ ఆఫర్తో 9,000 అయితే వస్తుంది. 8GB 128GB కార్డ్ ఆఫర్తో 10,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇప్పుడు మనం 9,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ కొనవచ్చా లేదనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, సపోజ్ మీకు ఇన్ఫినిక్స్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. దీంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే ఇది మనకి HD+ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది ఒకటే మైనస్. మిగతా అన్ని మనం చూసుకుంటే మనకి మంచి ప్రాసెసర్ అయితే వస్తుంది. అలానే మనకి 8GB ర్యామ్ అయితే 10,000 రూపాయల బడ్జెట్లోనే ఇస్తున్నారు. అలానే మనకి UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. DDR4X ర్యామ్తో వస్తుంది. అలానే మనకి ఇది 2 సిమ్లకు 5G అయితే సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా అయితే 10,000 రూపాయల బడ్జెట్లో మీకు ఒక ఇన్ఫినిక్స్ మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. కానీ నా రికమెండేషన్ ఏంటంటే మీరు ఇంకొక కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. మన ఇండియాలో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే వస్తున్నాయి. అప్పుడు మనకి ఈ మొబైల్ మీద కొంచెం ఇంకా ప్రైస్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అలానే మనకి 15,000 రూపాయల బడ్జెట్లో ఉండే మొబైల్స్ కూడా ఖచ్చితంగా ఒక 2-3 వేల రూపాయల ప్రైస్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సపోజ్ అమెజాన్లో చూసుకుంటే కూపన్స్ అనేవి ఇస్తారు. కూపన్స్ ద్వారా మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫ్లిప్కార్ట్లో మనం చూసుకుంటే కాయిన్స్ ద్వారా డిస్కౌంట్ అయితే వస్తుంది. కాబట్టి వెయిట్ చేయండి. ఇంకొక 20 రోజుల్లో మన ఇండియాలో ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్, అలానే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ సేల్స్ అయితే వస్తున్నాయి. అప్పుడైతే కొనుక్కోవడం బెటర్. 10,000 రూపాయల బడ్జెట్లో మనకి మొబైల్. అప్పుడైతే మనకి ఫుల్ HD+ డిస్ప్లేతో మనకి 10,000 రూపాయల బడ్జెట్లో కూడా మొబైల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 5G మొబైల్స్ ఖచ్చితంగా వెయిట్ చేయమని నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో ఎంత మంచి నేను ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫినిక్స్ హాట్ 50 5G మొబైల్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.